హలో ఫ్రెండ్స్, నేను మీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ సీజన్ పాట్నా పైలట్స్ రైడింగ్ డిపార్ట్మెంట్ని దేవంగ్ దల్ ఏ విధంగా అయితే ముందుండి నడిపించాడో తన పర్ఫార్మెన్స్ని చూసి యాక్షన్లో కూడా హై బిడ్ పెట్టి కొనడం అయితే జరిగింది, 1 కోటి పైగా. అదేవిధంగా ఈ సీజన్లో ఏ స్టార్ రైడర్ రావడానికి అవకాశం ఉందో నేను ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీకేమనిపిస్తుందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా వీడియో విషయంలోకి వెళ్తే, ఫస్ట్ బెంగాల్ వారియర్స్ టీం నుంచి మనకు ఆశీష్ మాలిక్, అదేవిధంగా విశ్వాస్ అతను, మనకి దేవాంగ్ దల్ కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. ఈ ముగ్గురులో మీరు ఈ సీజన్ ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటున్నారో తెలియచేయండి కామెంట్ రూపంలో. ఇంకా రెండో టీం విషయానికి వస్తే బెంగళూరు బుల్స్. ఇది యంగ్ అండ్ డైనమిక్ పర్ఫార్మెన్స్తో రెడీగా ఉంది. అయితే ఇదంతా యంగ్ ప్లేయర్స్ టీం. రైడింగ్ డిపార్ట్మెంట్లో వచ్చి నేను అనుకుంటుంది ఆకాష్ సిండే, అదేవిధంగా మహిపాల్ శివార్, పంకజ్ ఠాగూర్. వీళ్ళైతే నేను ఈ సీజన్ పర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని, టీం మంచిగా లీడ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మూడో టీం వచ్చి దబంగ్ ఢిల్లీ. దబంగ్ ఢిల్లీని 2 సీజన్లుగా ముందుండి నడిపిస్తున్నాడు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్తో పాటు. ఆషు మాలిక్ ఏ విధంగా అయితే టీం లీడ్ చేసిండో అదేవిధంగా తనకి సపోర్ట్ రైడర్గా మోహిత్ దేశ్వాల్, మూడో ప్లేయర్ వచ్చి నీరజ్ నర్వాల్. వీళ్ళు ముందుండి నడిపిస్తారు అని అనుకుంటున్నా. మీకు వీళ్ళలో ఏ స్టార్ రైడర్ రావడానికి అవకాశం ఉందో తెలియచేయండి. ఇంకా నాలుగో టీం వచ్చి గుజరాత్ జెయింట్స్. ఇది కూడా ఆల్మోస్ట్ సీనియర్ అండ్ జూనియర్స్తో మిక్సింగ్గా ఉంది. అయినా పర్లా వీళ్ళ టీం కూడా బాగానే ఉంది. పర్తిక్ దహియా, హిమాంష్ సింగ్, అదేవిధంగా రాకేష్. వీళ్ళల్లో మీకు ఎవరంటే ఇష్టమో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా నా హర్యానా స్టీలర్స్ విషయానికి వస్తే, లాస్ట్ సీజన్ యంగ్ ప్లేయర్స్ కప్ అయితే సాధించడం అయితే జరిగింది. దాంట్లో కీ రోల్ పోషించిన విజయ్, అదేవిధంగా శివం పటారే, వీళ్ళైతే ఈ సీజన్ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. వీళ్ళు యాక్షన్లోకి వస్తే 1 కోటి పైగా పలుకుతారని కూడా చెప్పగలం. ఇంకా ఆరో టీం వచ్చి జైపూర్ పింక్ ప్యాంథర్స్. వీళ్ళలో వచ్చి మాత్రం నేనైతే ఉదయ్ పటేల్, అదేవిధంగా నితిన్ దంకర్, వీళ్ళైతే మంచిగా పర్ఫార్మెన్స్ చేయగలరని ఆశిస్తున్నా. ఇంకా ఏడో టీం వచ్చి పాట్నా పైరేట్స్. దీంట్లో యంగ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు చాలామంది. దాంట్లో కీల్ రోల్ పోషించిన మన సుధాకర్, అదేవిధంగా అయాన్, సందీప్ కుమార్, వీళ్ళైతే వాళ్ళ టీంను ముందుండి నడిపిస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా ఎనిమిదో టీం వచ్చి పునేరా పల్టన్స్. వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న టీమే. అస్లం ఇనామ్దార్, మోహిత్ గోయత్, పంకజ్ మోహిత్. ఇంకా తమిళ్ తలవైస్ నరేంద్ర కండోలా, విశాల్ చాహల్, సురేష్ యాదవ్. వీళ్ళైతే అయితే నేనైతే అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలుగు టైటన్స్ విషయానికి వస్తే ఆశీష్ నర్వాల్, మంజిత్ లేదా జై భగవాన్, మూడో ప్లేయర్ వచ్చి ప్రఫుల్ జవారే. వీళ్ళైతే నేనైతే అనుకుంటున్నా. ఇంకా యుముంబా, అజిత్ చౌహాన్, ఏఎం జఫరాహన్, రోహిత్ రాఘవ్, వీళ్ళైతే నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ టీం యూపీ యోధాస్. వీళ్ళు భవానీ రాజ్పూత్, అదేవిధంగా గగన్ గౌడ, శివం చౌదరి. నేను ఈ మొత్తం టీంలో మీకు ఏ టీం ప్లేయర్ అయితే ఈ సీజన్ బాగా పర్ఫార్మెన్స్ చేసి అందరిని
కలుగుతాడు అనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.